అమలు పరుస్తుంది. ఈరోజు మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే, అందులో దాచిపెట్టేది ఏం లేదు. ఏం చేసి ఇచ్చిండ్రు మనకి, ఎట్లా తీసుకుండ్రు మన రాష్ట్రాన్ని, ఎట్లా ఇచ్చిండ్రు మన చేతికి. బంగారు తెలంగాణ అన్నారు, బంగారం అంతా పట్టుకపోయి తెలంగాణను మనకిచ్చిండ్రు, అప్పుల తెలంగాణను మనకిచ్చిండ్రు. మరి కొంచెం సమయం పడుతుంది కదా, అయినా కానీ ప్రజలు ఎవ్వరు ఇబ్బంది పడొద్దని చెప్పి మన కాంగ్రెస్ పెద్దలు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి అధిష్టానము అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నింటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పరవడం జరిగింది. రెండింటిని మిగతావి కూడా అదే ఇదిలో జరుగుతాయి. అట్లనే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేం పనులు అయితే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా, ఇదే ముందో వెనుకనో కానీ పనులు అయితే అవుతాయి తప్పకుండా. ఆ నమ్మకం మీరు ఉంచండి. మీ బిడ్డలాగా నన్ను గెలిపించిండ్రు, మరి ఆ బిడ్డ మీకు మాట